హలో సార్ సార్ నమస్తే సార్. నమస్తే. అదే ఆడ నేను కేకే కోటాలకు పోయింటి, ఆడ పని చేయదు నెట్వర్క్. సార్ అదే కట్ అయిపోతే సర్లేని. అసలు లేదు ఆడ ఉండదు సరిగా సార్ సార్ అని మళ్ళీ చేద్దాంలే పైకి వచ్చినా కానీ ఇప్పుడు వస్తే. ఓకే సార్. ఇప్పుడు ఏం లే, మన కాడ జేజేఎం కింద కనెక్షన్ ఇచ్చినారంట. AERWS సార్ తో మాట్లాడితే సార్ సార్ మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా చెప్పిండి అది మొత్తం ఎట్లా అసలు మనం ఎట్లా చేయడానికి వస్తుందని. సార్ జల్ జీవన్ మిషన్ కింద ఇచ్చినారంటే మనకు గోరకల్ వాటర్ వస్తే అవుతుంది అక్కడ. ఇంకా అది గోరకల్ వాటర్ కనుక్కోవాలి, ఎప్పుడో తొందరలో వస్తాయంటే ఇంకా మనకు ఇబ్బంది ఉండదు. సార్ ఇప్పుడు స్పాట్ లో వేరే కనెక్షన్ కి ఏదానికన్నా మార్చుతారు అట్లా సార్? అట్లా చూద్దామా? అవును సార్, అట్లా చూస్తే బాగుంటది. ఇంకా స్కూళ్ళలో అడగాల, మాట్లాడతలే నేను పోతే. అంటే మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ మాకు ప్రోగ్రామ్స్ పెట్టినారు, నేను రెగ్యులర్ పంచాయతీకి పోవాల్సి వస్తుంది రోజు. ఓకే సార్ ఓకే సార్. మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఈరోజు సెలవు పెట్టినాడు. ఓకే సార్. రేపు కనుక్కొని కొంచెం ఆడ స్కూళ్ళది మోటార్ ఇప్పించుకోవాల్సి వస్తుంది కనెక్షన్ అట్లా. సార్ సార్ ఇంకా సర్పంచ్ కి చెప్పి మనం ఇంకా పెట్టియాల్సి వస్తుంది. మీ ప్రయత్నం చేయండి సార్, ఏదైనా అడ్డం వస్తే నేను ప్రయత్నం చేసుకుంటా. సరే సరే. ఎందుకంటే మహిళలు పురుషులు అంతా కలిసి కూర్చుంటారు అంటే చాలా ఇకారం అంటే. అవునవును, సమస్య అయితే ఉంది. మనల్ని ఏమంటే సొంతంగా కట్టించుకోరు కదా, అది ఉంది సమస్య. ఇప్పుడు మనం కట్టించుకుంటే ఈజీ అయిపోతుంది. మనకు 16లో నేను 16-17లో కూడా చేసిన ఉద్యోగం. అప్పుడు ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తాం కట్టించుకోరా అంటే ఎవరు ఇంట్లో సరిగా కట్టించుకుంటే మనది మనం చూసుకోవాలి. యాడో ఈ కమ్యూనిటీ ఏమైతాయంటే ఇప్పుడు మనం ఒకవేళ కట్టించినారు కానీ దాని మెయింటెనెన్స్ పంచాయతీకి చాలా పడుతుంది. ఇప్పుడు మనం 2-3 నెలలకు 34,000 పెట్టాలంటే పంచాయతీ సర్పంచ్ పెడతాడు, పెట్టాడు. అంత సమస్య అయితే అది వీళ్ళకి తెలియదు కానీ సరేలే మనం ప్రయత్నిస్తాము. కనెక్షన్ ఇద్దరు ఇది ఇప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి ఎక్కడ దగ్గర ఉంది, ఎంత ఖర్చు వస్తుందో చూసుకొని సర్పంచ్ చెప్తా. ఓకే సార్ ఓకే సార్ ఓకే.